అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేదారేశ్వర వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజున కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన కేదారేశ్వర నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తూ ఉంది. మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లపాది కఠోర ఉపవాసాలుంటారు, నోములు నోచుకుంటారు, శివుణ్ణి ధ్యానించి నోములు నోచుకుంటారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సుతో పరిశుభ్రమైన నీరు, ఆవు పాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసుకొని కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ విధంగా ఎంతో విశిష్టకరమైన, ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేదారేశ్వర వ్రత కథను గురించి తెలుసుకుందాము. శ్రీ కేదారేశ్వర వ్రత కథ గురించి తెలుసుకుందాము. పరమేశ్వరుణ్ణి అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తమై చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం. దీనిని భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా సూతుడు సౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతి సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండగా సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచున్నారు. దేవముని గణములు శివుని స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమద గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తంబురాతులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. రసాల, సాల, తమల, వక్కుల, నరికేల, చందన, పనస, జంబు వృక్షములతోనూ, చంపక, పున్నాగ, పారిజాతమాది పుష్పములతోనూ, మణిమయ మకుట కాంతలతో చెలువందు నదీ పర్వతములు, చతుర్థ భువనములు పులకిస్తూ ఉన్నాయి. అలాంటి ఆనంద కోలాహలములో భృంగరిటి అనబడే శివభక్తుడు, శివశ్రేష్ఠుడు ఆనంద పులకింతుడై నాట్యమాడసాగాడు. అతడు వినోద సంభరితుడై నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించారు. శివుడు అతనిని అభినందించగోరి అంకతముల గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగరిటికి తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనముగా భృంగి మొదలగు మంది మాగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించితిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేసితిరి అని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకుని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం ఏమున్నది? అందుకే నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చారు. సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి యాదండ ప్రమాణములు నోచుకొని అభాగ్యురాలినై కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చెయ్యవలసిందిగా నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభసార్ధుల గణములు గల నాగ, గరుడ, చకవక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప నాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమ వాసులందరూ చూచి అతిథి మర్యాదలు గోర్చి, తల్లి, నీవెవరువు, ఎవరి దానివు, ఎచ్చుట నుంచి వచ్చితివి అని నీ రాకగల కారణమేమిటని పార్వతీదేవిని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు పార్వతి మిక్కిలి ఆనంద భరితురాలై యజ్ఞ యాగాదు క్రతువులచే పునీతమైన గౌతమ ముని ఆశ్రమను యందు నియమ నిష్ఠా గరిష్ఠురాలై అలరారుతున్న పుణ్య పురుషుల్లారా, పవిత్రాంగలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలు పార్వతీదేవిని అని సమాధానమిచ్చింది. శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు ఆచరించ సంకల్పించుకున్నానని, ఇందు నిమిత్తమై
మీ ఆశ్రమానికి వచ్చినానని సమాధానమిచ్చింది. మహర్షులారా, జగత్తు కళ్యాణ భీష్టులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగునై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించమని పార్వతీదేవి కోరింది. అందుకు గౌతమ మహర్షి, పార్వతి, ఇప్సియార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతం. నీ వ్రతమాచరించి మనోభిష్ట సిద్ధి పొందవలసిందిగా గౌతమ మహర్షి సమాధానమిచ్చారు. వ్రత విధానం గురించి వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమి యందు ఆచరించాలి. ఈ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరమగు ఏకవింశతి దారముతో చేతికి తోరణము ధరించి షోడోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలనని, మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకోవాలని, అలా వ్రతమును ఆరంభించిన నాటి నుంచి అమావాస్య వరకు పూజా క్రతువులతో కేదారేశ్వరుని ఆరాధించవలనని, మరియు ధాన్యమును రాశిగా పోసి పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాంక్షితలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదములను కడిగి కూర్చొండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాంక్షితలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాలను, కదిరీ ఫలాలను, పనసలను ఆరగింపచేసి తాంబూల దక్షిణములు ఇచ్చి వారిలను తృప్తిపరచవలనని, ఈ తీరున వ్రతమాచరించిన వారికి శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలగచేస్తాడని గౌతముడు పార్వతికి వివరించారు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు ఎంతో సంతుష్టాంగతుడై ఆమె అభిష్టానుసారం తన మేనిలో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించారు. అంత జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైన కైలాసము చేరింది. కొంతకాలమునకు శివభక్త పారాయుడగు చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని, దాని మహత్తను విన్నవాడై మనుష్యలోకంలో దానిని వెల్లడి చేయగోరి దివి నుంచి భువికొచ్చి ఉజ్జయిని నగరంలోని ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంత ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను 2 కుమార్తెలు కలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతాన్ని చేసుకుటకు ఆజ్ఞను ఇవ్వమని అడిగారు. అందుకతడు, బిడ్డల్లారా, నేను దరిద్రుడను, పూజకు తగిన సామాగ్రి సమకూర్చగల సాటివాడును కాను, మీరా ఆలోచన మానుకోమని పలికెను. అందుక కుమార్తెలు, నీ ఆజ్ఞయే మాకు ధనము, ఆజ్ఞ ఇవ్వవలసిందిగా కోరారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారి కల్పోత్తముగా వ్రతమాచరించారు. వారు ఎంతో నియమ నిష్ఠలతో వ్రతాన్ని ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఆ పుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన పెద్ద కుమార్తె పుణ్యవతికి ఉజ్జయిని నగర మహారాజు చిన్న కుమార్తె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడుకు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉన్నారు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్ముతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువలన ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను, తన కుమారుణ్ణి రాజ్యం నుంచి వెడలగొట్టసాగారు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఓ బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నీ పెదతల్లి ఉజ్జయినిపురం మహారాణి,
ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకుని రావాల్సిందిగా చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్లి తమ దుస్థితిని వివరించి ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యమందు మహేశ్వరుడు చోరిని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టారు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతంతా వివరించి ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపించింది. ఈ పర్యాయము కూడా మార్గ మధ్యమనందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయి మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుంచి ఈశ్వరుడు, నాయనా, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదని హెచ్చరిస్తాడు. ఈ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియజేస్తారు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బించి పంపించి తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార్ వ్రతాన్ని ఆచరించింది. ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళింది. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార్ వ్రతం చేస్తూ సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉన్నది. ఎవరైతే ఈ కేదార్ వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోత్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారి అయి సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారని ఈ వ్రత మహిమ తెలియజేస్తూ ఉంది. ఓం నమ శివాయ. ఓం పార్వతీ పతియే నమః. ఓం శ్రీ అర్ధనారీశ్వర స్వామియే నమః.